చెప్పాల్సి వచ్చింది. యు నో హౌ ఎంబారసింగ్ ఇట్ ఈస్. అరే నాకు లేట్ అవుతుంది, త్వరగా కబీర్ లంచ్ బాక్స్ ఇవ్వ ప్లీజ్. అరే కాస్త ఆగు, టోస్ట్ రెడీగా ఉంది, ఆమ్లెట్ ఇదిగా వేసేసాను. ఆ ఆమ్లెట్ ఏదో నువ్వే తినేసా, నాకు లెక్చర్కి లేట్ అవుతుంది. సారీ. డోంట్ బి, టోస్ట్ ఇస్ ఫైన్. లేదు టోస్ట్ గురించి కాదు, నేను నువ్వు చెప్పిన మాట వినలేదుగా, అందుకే చెప్పాను. మరీ ఎక్కువ ఆలోచించుకో. అండ్ నౌ స్టే అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దిస్ ఓకే, అండ్ రెస్ట్ ప్రాపర్లీ టుడే. అలాగే. అన్నట్టు ఈరోజు పనమ్మాయి రాదు, నువ్వు చూసుకుంటావుగా. మరి రెస్ట్ తీసుకోమన్నావు. పనయ్యాక రెస్ట్ తీసుకో. బాయ్. Let's go. సేతు సముద్రం వివాదంలో ప్రభుత్వం ఏఎస్ఐకి సంబంధించిన ఒక ముఖ్యమైన అధికారి డాక్టర్ ఆర్యన్ కుల్శ్రేష్ఠ్ ని విధుల నుండి తొలగించింది. న్యాయస్థానానికి ఇచ్చిన రిపోర్ట్లో ఆయన అభిప్రాయాల్ని తెలియపరచడమే ఇందుకు కారణంగా పేర్కొంది. ఆయనిచ్చిన ఈ రిపోర్టు వల్లే సమాజంలో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ కారణంగా సార్ చెప్పండి సార్. ఏం చేస్తున్నావు ఆర్యన్? ఇంట్లో అంట్లు తోముతున్నాను సార్. ఇలా గుర్తొచ్చానేంటి? నిజంగా నాకు చాలా బాధగా ఉంది ఆర్యన్. ప్రభుత్వం కొంచెం ఓవర్గా రియాక్ట్ అయింది. బట్ యు నో హౌ పాలిటిక్స్ ఈజ్. పబ్లిక్ ప్రెషర్ని ఎవరో ఒకరి మీద తీర్చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మైండ్ యూ, బ్యాక్గ్రౌండ్లో నువ్వు ఇచ్చిన రిపోర్ట్ని విపరీతంగా మెచ్చేసుకుంటున్నారు. చాలామంది పెద్ద మనుషులు నీ రిపోర్ట్ చదివి సంతోషిస్తున్నారు. ఎవరా పెద్ద మనుషులు సార్? ఒక పని చేయి, నువ్వు 12 గంటలకి నన్ను లార్ ఏజెన్సీలో కలువు. ఒకరిని పరిచయం చేయాలి నీకు. ఆర్యన్ బాబు పద, లెట్స్ గో. హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. అతనే ఫోన్ చేశాడు. అవునా? 2 సార్లు ఫోన్ చేశాడు. సరే, పుష్పక్ షిప్పింగ్ అనేది ఓ ప్రైవేట్ కంపెనీ కదా? ప్రభుత్వానికి చాలా దగ్గర వాడిది. ఓ రకంగా ప్రభుత్వమే అనుకో. నేను మినిస్టర్ గారి ద్వారానే ఇంద్రకాంత్ గారిని కలిశాను. బిగ్ మ్యాన్, వెరీ బిగ్. ఏదైనా అర్జెంట్ పని ఉందా నీ కార్యం? సారీ సార్, ఏదో అలవాట్లు పొరపాటుగా. హలో సార్, ఆర్యన్. నేను మీ గురించి చాలా విన్నాను. అర్థం చేసుకోగలను. ఒక ఆర్కియాలజిస్ట్ అయినందువల్ల మీకు ఈ పాత సామాన్లు అంటే ఇష్టం ఉంటుంది. కానీ ఇది నా కొత్త షిప్ మోడల్. I would proudly say this is the best ship on waters. But there is a small issue. ఇది చవరు బాగా తాగేస్తుంది. ఈ సమస్యకి సేతు సముద్రం ప్రాజెక్ట్ సహాయంతో ఈ షిప్పింగ్ రూట్ తగ్గుతుంది అనుకున్నా. It will reduce the traveling time by 36 hours and distance by 400 nautical miles. టైము తగ్గుతుంది, చమురు వినియోగం తగ్గుతుంది, దేశానికే కదా లాభం. I don't know why these people are against progress. Influencing mob, shouting slogans. It's ridiculous. సార్, దేశం అందుకే ఇలా వెనకబడింది. రామసేతు పట్ల ధార్మిక వివాదం లేవనెత్తి వికాసాన్ని నాశనం చేశారు. ఆర్యన్, నేను నీ రిపోర్ట్ స్టడీ చేశాను. చాలా నిక్కచ్చిగా, నిజాయితీగా రాశావు. నా ఉద్దేశంలో నువ్వు దీని మీద ఇంకొక రిపోర్ట్ తయారు చేయాలి. మోర్ డీటెయిల్, వెల్ రీసెర్చ్డ్ విత్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, so that we can submit it in the Supreme Court. కానీ సార్, నా రిపోర్ట్కి ఇప్పుడు ఏ విలువ లేదే. ఐ హ్యావ్ బీన్ సస్పెండెడ్ బై ద ఏఎస్ఐ. ASI. It can suspend an archaeologist, but not the truth. వెల్ సెడ్ సార్, వెల్ సెడ్. నేను నీకు సహాయం చేస్తాను. ఫర్ అన్ ఆర్కియాలజికల్ ఎక్స్పెడిషన్ టు రామ్ సేతు రీసెర్చ్ చేసి సాక్ష్యాలు సేకరించు and scientifically prove that Ram Setu is not a man-made structure. సార్, నీకు ఏఎస్ఐ కూడా కల్పించలేని ఎన్నో సదుపాయాలు ఇస్తారు. I have deep sea access. ప్రభుత్వం కూడా మనకి హెల్ప్ చేస్తుంది. This is the time to go for the truth. సార్, మీరు ఇచ్చిన ఈ ఆఫర్ చాలా బాగుంది.
కానీ కానీ ఈ దేశంలో జనం నిజం వినడానికి ఇష్టపడరు. వాళ్ళకేది నిజం అనిపిస్తే అదే వినాలనుకుంటారు సార్. సరే, ఇక మీదట నాకు ఈ వివాదంలో ఇరుకోవాలని లేదు. ఐ జస్ట్ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ ఆల్ దిస్. నువ్వు రాసిన నీ రిపోర్ట్లోనే రామాయణం మీదే సవాల్ విసిరావు. ఇప్పుడు నీ పేరు మీదే ఓ వివాదం వచ్చింది. యూ మే స్టే అవే ఫ్రమ్ ఇట్, బట్ ద కాంట్రవర్సీ విల్ నాట్ స్టే అవే ఫ్రమ్ యూ. Sleep over it. We shall overcome. We shall overcome. We shall overcome someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. Well done, kids. In this year's annual day, we will have an inter-school fancy dress competition. ఏ కబీర్, నువ్వు రావణ్ వేషం వేసుకో. ఎందుకు? ఎందుకంటే మీ నాన్న శ్రీరాముని నమ్మడుగా. మీది రామన్ ఫ్యామిలీ అయి ఉంటుందేమో. థ్యాంక్ యూ. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? ఎవర్రా మీరు? అయ్యో సాబ్, మీకేమైనా దెబ్బలు తగిలాయా? జాగ్రత్త. థ్యాంక్ యూ. హలో, ఎస్, దిస్ ఇస్ కబీర్స్ ఫాదర్. వాట్? It was shocking the way Kabir beat up this little boy. వీడు ఇంత వైలెన్స్ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? నాకు తెలియదు మ్యామ్. మా ఫ్యామిలీ మొత్తం బాగా పీస్ లవింగ్. అయినా ఒకరిని రావణుడు అని పిలవడం కరెక్ట్ కాదుగా. ఐఎమ్ షూర్ యూ అండర్స్టాండ్. ఇట్స్ ఎ వర్బల్ బుల్లింగ్. మా చింటూ అలాంటివాడు కాదు. పిల్లలు అన్నాక ఎన్నో అనుకుంటారు. అంత మాత్రానికి మీ ఓడొచ్చి వాడిని ఇలా కొట్టేస్తాడా? చూడండి, కబీర్ చేసింది ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్ అంతే. అదర్వైజ్ వీఆర్ ఫ్రమ్ ఏ కల్చర్డ్ ఫ్యామిలీ. కల్చర్డ్ ఫ్యామిలీ కాదు, కచరా ఫ్యామిలీ అయి ఉంటుంది. ఈ దేశంలో శ్రీరాముడిని అవమానిస్తే ఇలాగే అనాల్సి వస్తుంది. డోంట్ గెట్ పర్సనల్, ఓకే? డోంట్ గెట్ పర్సనల్ నౌ. మా అబ్బాయిని కొట్టడం పర్సనల్ కాదా? మరి మీరు కచరాని పిలిచారు, అదేంటి? మీరు ఇలాంటి పని చేస్తే కచరా వాళ్ళ కనపడతారా? Ma'am, Cool down. ma'am, do you know the Cool meaning of... down, I said. Mr. Kulsresht, consider this a last warning. This school will not tolerate any kind of violence. Do you understand? You may go now. నా వల్లే డాడా తిట్లు తిన్నాడు. ఇట్స్ ఓకే, నువ్వేదో కోపంలో చేసావంతే. బట్ నెక్స్ట్ టైం నో ఫైటింగ్ కబీర్. వాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు. అందరూ డాడాని ఎందుకు హేట్ చేస్తున్నారు? వదిలే కన్నా, ఇక పడుకో. స్కూల్కి వెళ్ళాలి కదా. చల్ పడుకుందాం. కల్చర్డ్ ఫ్యామిలీ కాదు, కచరా ఫ్యామిలీ అయి ఉంటుంది. ఈ దేశంలో శ్రీరాముడిని అవమానిస్తే ఇలాగే అనాల్సి వస్తుంది. ఇప్పుడు నీ పేరు మీదే ఓ వివాదం వచ్చింది. యూ మే స్టే అవే ఫ్రమ్ ఇట్, బట్ ద కాంట్రవర్సీ విల్ నాట్ స్టే అవే ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. కబీర్ నిద్రపోయాడా? పాపం వాడి వల్లే నువ్వు ప్రిన్సిపల్ దగ్గర అని తిట్లు తిన్నావని బాధపడుతున్నాడు. దట్స్ ఓకే. వాడు వినాల్సి వచ్చిందనే. దాట్ ఈస్ మోర్ వరీయింగ్. ఐ హ్యావ్ టు క్లియర్ మై నేమ్, గాయత్రి. నువ్వు మళ్ళీ అదే రూంలోకి వెళ్దాం అనుకుంటున్నావా? లేదు, నేను ఈ రొంపులోంచి బయటికి రావాలనుకుంటున్నాను. ఈరోజు ఆ వ్యక్తి స్కూల్లో నన్ను తిట్టడం ఒక్కటే కాదు, నా ఫ్యామిలీని కూడా జడ్జ్ చేశాడు. అండ్ ఫర్ వాట్? జస్ట్ బికాస్ ఐ వాజ్ సస్పెండెడ్ ఫర్ బ్లాస్ఫమీ. దట్స్ వై. నేను ఒక సైంటిస్ట్ని.
I'll protect my family with hard Enough evidence, of with it, truth Aryan. and with facts. ఏం And I will... మాట్లాడుతున్నావు ఆర్యన్ నువ్వు? నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో దానివల్ల మొత్తం ఫ్యామిలీని ఇంకా డేంజర్లో పడేస్తావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? రేపు జనం మన ఇంటి మీద రాళ్ళు విసురుతారు, మనల్ని బతకనివ్వరు. గాయత్రి, నేను నీకు ముందే చెప్పాను.